ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు 3,17,00,000 మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇయాల సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఇయాల మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రెలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా? మీ సన్న పిల్లలకు ఎప్పుడైనా బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీటికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇళ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇళ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు.